Hello, young parents. We buy organic food, choose good schools, plan good future for them. కానీ ఒక సింపుల్ ట్రూత్ పేరెంట్స్ ఈజీగా మిస్ అవుతున్నారు. అదేంటంటే యువర్ చైల్డ్స్ ఎమోషన్స్ టుడే కెన్ షేప్ దేర్ హార్ట్ హెల్త్ 20 years లేటర్. ఇవాళ వాళ్ళ హృదయం అనుభవించే స్ట్రెస్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, ఇన్స్టెబిలిటీ రేపు వాళ్ళల్లో ఎర్లీ హార్ట్ డిసీజ్గా బయటపడవచ్చు. దిస్ ఈజ్ నాట్ టు స్కేర్ యూ, దిస్ ఈజ్ జస్ట్ అవేర్నెస్. పేరెంట్స్కి నాలెడ్జ్ ఉంటే పిల్లలు హెల్తీగా, స్ట్రాంగ్గా పెరుగుతారు. ఒక చిన్న పాప కానీ, బాబు కానీ వాళ్ళ పేరెంట్స్ని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే వర్డ్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇంట్లో ఉన్న టెన్షన్ మాత్రం ఈజీగా ఫీల్ అవుతారు. పిల్లలకు అర్థం కాకపోయినా అమ్మా నాన్న కోపంగా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారని వాళ్ళ చిన్న హార్ట్ ఈజీగా క్యాప్చర్ చేస్తుంది. ద బాడీ కీప్స్ ద స్కోర్ ఈవెన్ ఇన్ చిల్డ్రన్. దే మే ఫర్గెట్ ద సీన్, బట్ దేర్ హార్ట్ అండ్ నర్వస్ సిస్టమ్ నెవర్ ఫర్గెట్. ఒక వరల్డ్లో ఒక బిగ్గెస్ట్ స్టడీ చేశారండి. ఆ స్టడీలో 1.2 million చిల్డ్రన్ని పుట్టినప్పటి నుంచి 38 years వరకు ఫాలో అయ్యారు. అలా ఫాలో అవటంలో కొన్ని షాకింగ్ ట్రూత్స్ తెలిసినాయి. అవేంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ఏ పిల్లలైతే ఇంట్లో కాన్స్టెంట్గా స్ట్రెస్, లేదంటే ఫ్యామిలీలో ఇల్నెస్ కానీ, డెత్ కానీ, అన్స్టేబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ కానీ, పోవర్టీ లేదా ఇన్సెక్యూరిటీ కానీ, పేరెంట్స్ కాన్స్టెంట్గా ఫైటింగ్ లేదా ఒక సైలెంట్ కాన్ఫ్లిక్ట్స్లో చూసినప్పుడు వాళ్ళల్లో 1.4 to 1.6 times హై ఛాన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే 20 నుంచి 30 ఏళ్లలోనే వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? చిన్నప్పుడు ఒత్తిడి ఫ్యూచర్ హార్ట్ డిసీజ్కి డైరెక్ట్ లింక్ ఉందని ఈ ఆర్టికల్లో క్లియర్గా మనకు తెలిసింది. ద హార్ట్ రిమెంబర్స్ ఈవెన్ వెన్ ద చైల్డ్ ఫర్గెట్స్. సో సింపుల్గా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ప్రతి పిల్లల్లో ఒక చిన్న స్ట్రెస్ అలారం లాంటిది ఉంటుంది, ఒక చిన్న స్విచ్ లాంటిది అనుకోండి. ఇంట్లో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఆ స్విచ్ ఎప్పుడూ ఆఫ్లో ఉంటుంది, కానీ ఇంట్లో ఎప్పుడు అరుపులు, భయం, అన్ప్రెడిక్టబుల్ అట్మాస్ఫియర్ ఉంటే ఆ స్విచ్ ఆన్లో ఉంటుంది. అలాగా ఆ స్విచ్ కంటిన్యూస్గా ఆన్లో ఉండటం వల్ల ఏమవుతుంది? బాడీలో స్ట్రెస్ పెరుగుతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, బీపీ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవుతాయి, కార్టిజాల్ హై అవుతుంది. స్లోగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళలో డెవలప్ అయ్యే స్ట్రెస్ ఫ్యూచర్లో హార్ట్ డిసీజ్గా మారటానికి చాలా చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. సో పేరెంట్స్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? పిల్లలకి పర్ఫెక్ట్ పేరెంట్స్ అవసరం లేదండి, ఎమోషనల్లీ సేఫ్ పేరెంట్స్ అవసరం. వారికి లవ్, స్టెబిలిటీ, సింపుల్ ప్రెడిక్టబుల్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు. ఒక బిగ్ ట్రూత్ ఏంటంటే యువర్ చైల్డ్స్ హార్ట్ హెల్త్ డిపెండ్స్ మోర్ ఆన్ యువర్ ఎమోషనల్ ప్రెజెన్స్, నాట్ ఆన్ ద మనీ, గ్యాడ్జెట్స్ ఆర్ ద స్కూల్ ఫీజ్. ఎగ్జాంపుల్స్ ద్వారా చూడాలంటే మీరు మీ స్పౌస్ మీద అరిసినప్పుడు కానీ లేదా గొడవ పడినప్పుడు ఎప్పుడన్నా చూస్తే మీ పిల్లల హార్ట్ రేట్ వెంటనే పెరుగుతుంది. ఇంట్లో అన్ప్రెడిక్టబుల్ అట్మాస్ఫియర్ ఉంటే వాళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ రైజ్ అవుతాయి. పిల్లల్ని కామ్గా కంఫర్ట్ చేస్తే వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఈజీగా రీసెట్ అవుతుంది. వాళ్ళకి ఒక స్టేబుల్ డైలీ రొటీన్ ఉంటే హార్ట్ రిస్క్ కూడా చాలా తగ్గుతుంది. ఈ ఫ్యాక్ట్స్ అన్ని నేను చెప్పినవి కావు, ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఏ ఫ్యామిలీస్ అయితే కాన్స్టెంట్గా కొన్ని అన్అవాయిడబుల్ రీజన్స్ వల్ల స్ట్రెస్ కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నారో వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా, ఎర్లీగా డెవలప్ అవుతున్నాయని ఈ స్టడీలో మనం క్లియర్గా చూసామన్నమాట. ఇది ఎవరి ఫాల్ట్ కాదు, వాళ్ళకి మనం చేసే బిగ్గెస్ట్ ఫేవర్ ఏంటంటే సపోర్ట్ని మాత్రమే మెడిసిన్గా ఇవ్వగలం. సో బేసికలీ యూ డోంట్ నీడ్ టు హైడ్ యువర్ స్ట్రగుల్స్ ఫ్రమ్ చిల్డ్రన్, జస్ట్ మేక్ దెమ్ ఫీల్ సేఫ్ డ్యూరింగ్ ద స్ట్రగుల్. సో పేరెంట్స్గా మనం ఏం చేయొచ్చు? పాయింట్ నెంబర్ 1, ప్రొటెక్ట్ దేర్ ఎమోషనల్ ఎన్విరాన్మెంట్. ఫైట్ ఇన్ ప్రైవేట్, హీల్ ఇన్ పబ్లిక్. పిల్లల ముందు లౌడ్గా వీలైతే ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. నెంబర్ 2, డైలీ 10-minute కనెక్షన్. ఫోన్స్ డౌన్, లుకింగ్ టు దేర్ ఐస్ అండ్ ఆస్క్ హౌ ఆర్ యూ ఫీలింగ్ టుడే. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ చాలా బిగ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద చూపిస్తాయి. నెంబర్ 3, ప్రెడిక్టబిలిటీ ఈజ్ ఆల్వేస్ సెక్యూరిటీ. వాళ్ళకు ఒక ఫిక్స్డ్ స్లీప్ టైం కానీ, మీల్ టైం కానీ, గెట్టింగ్ రెడీ రొటీన్ కానీ ఉంటే వాళ్ళకి ఎమోషనల్ సేఫ్టీ అనేది వస్తుంది. నెంబర్ 4, నేమ్ ఎమోషన్స్ ఓపెన్లీ. వాళ్ళతో మీరు ఎప్పుడన్నా ఈరోజు ఎలా ఉన్నావు, ఆర్ యూ హ్యాపీ, ఆర్ యూ సాడ్, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే అది వాళ్ళ మీద చాలా బిగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్, ఇంట్లో ఎప్పుడన్నా ఇల్నెస్ కానీ, లాస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళతో ఓపెన్గా అర్థమయ్యేలాగా చెప్పండి. ఇలా చేయటం వల్ల స్టడీస్ వాళ్ళకి ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిస్తాయని క్లియర్గా చెప్తున్నాయి. సో ఫైనల్గా పేరెంట్స్, ప్లీజ్ లిజన్. You are the protector of your child's future heart. Not with money, not with medicines, but with simple emotional climate at home. మన మాటలు, మన ప్రేమ, మన ప్రెజెన్స్ పిల్లల హృదయాన్ని 10 years కాదు 10 decades కాపాడగలవు. సో ఫైనల్గా
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకునేది ఏంటంటే ఇంట్లో ఎమోషనల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్ హార్ట్ హెల్త్. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇన్సైట్ఫుల్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ కీప్ ఫాలోయింగ్.